హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు అయితే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. ఇది వచ్చేసి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ నోటీస్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి కోసం వీళ్ళైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూసి మీరు నాకు డైరెక్ట్గా కాల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయింది. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే నేను మార్క్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మొత్తం మనకి 91 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, 91 పేజెస్ ఉన్నాయి. అందుకే మనకి ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి కోసం వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది 6th జూన్ 2025 అయితే స్టార్ట్ అవుతుందండి. మనకి అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 26th జూన్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ విండోస్ ఫర్ అప్లికేషన్ కరెక్షన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా నేమ్ కరెక్షన్ కానీ ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏమైనా మార్పులు చేయాలన్నా, మీరు ఏమైనా ఎడిట్ చేయాలన్నా మనకి ఇక్కడ 1st జూలై నుంచి 2nd జూలై వరకు అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ లోపు మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవచ్చు ఈ 2 డేస్ కూడా. ఓకేనా. అలాగే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 6th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఆగస్ట్‌లో మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ జూన్, జూలైలో మీరైతే ప్రిపరేషన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో గానీ, అప్లికేషన్ ప్రాసెస్‌లో గానీ ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్‌కి మీరు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా అడగండి. మీకు ఖచ్చితంగా వీళ్ళైతే రిప్లై ఇస్తారు. లేదనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినా మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తానండి. ఇక్కడ జెండర్ బ్యాలెన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది ఏంటంటే మనకి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్‌ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 261 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 261 పోస్టులు అయితే మనకి ఇందులో మనకైతే ఉన్నాయండి. అండ్ ఇక్కడ నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆగస్ట్ 2025 లోపు మీ ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉండాలన్నమాట. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. మాక్సిమం 30 ఇయర్స్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పొజిషన్‌కి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీరు ఫిల్ చేస్తున్నారో 10th క్లాస్ మార్క్ లిస్ట్‌తో మీకు మ్యాచ్ అవ్వాలండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఏజ్ లిమిట్ అనేది కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st ఆగస్ట్ 2025 లోపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా. ఇందులో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 12th స్టాండర్డ్ అంటే ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చండి. బీఈ, బీటెక్, అలాగే బీఎస్సీ, బీకామ్ గానీ ఏదైనా సరే డిగ్రీ ఓకేనా. హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్. బట్ ఐటీఐ మాత్రం 12th స్టాండర్డ్ బేస్‌లో రాదు కాబట్టి ఐటీఐ వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే కాదన్నమాట. ఇంటర్, డిప్లొమా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. ఓపెన్ డిస్టెన్స్‌లో చేసుకున్న డిగ్రీస్ అయినా ఏదైనా సరే పర్వాలేదండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు మీకు. అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఇక్కడ అప్లై చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని. ఓకేనా. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలండి.
ఎట్లాంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీ ఓన్ ఇంట్రెస్టెడ్ ద్వారా మీకైతే అప్లికేషన్స్ అనేవి పెట్టాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. మనం అప్లై చేస్తున్నప్పుడు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అలాగే మీ ఫోటో, సిగ్నేచర్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి రూ. 100 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఆల్ కేటగిరీ వుమెన్ క్యాండిడేట్స్ అండి. ఓకేనా. వుమెన్స్‌కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే యూఆర్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం మీరేంటంటే ఓబీసీ వాళ్ళు కూడా అప్లికేషన్ ఫీజ్ అనేది రూ. 100 యూపీఐ అంటే మనకి ఫోన్‌పే, గూగుల్ పే ఏదైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఓన్ స్టేట్‌లోనే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీ, తెలంగాణ చూసుకున్నట్టయితే విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు ఓకేనా. కాకినాడ, గుంటూరు ఇలాగా మీకైతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఓకేనా. ఇవన్నీ కూడా మీకైతే కండక్ట్ చేసే స్టేట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ స్టేట్‌లో ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఇస్తారు. ఈ సిటీస్ అన్నిటిలో కూడా మీకైతే చూస్తారన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి సౌత్ రీజియన్ ఉంది కదా ఎస్ఆర్ అని చెప్పేసి అది మీరు ఏపీ, తెలంగాణ వాళ్ళు చూసుకోవాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్స్ మాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది లాంగ్వేజ్ అనేది. మీరు ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో రాయొచ్చు. హిందీ కావాలంటే హిందీలో రాయొచ్చు. మీకేంటంటే ఇక్కడ 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి సబ్జెక్ట్స్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్. టోటల్‌గా 200 క్వెషన్స్ 200 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. అలాగే ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే 4 తప్పు పెట్టినట్టయితే 1 మార్క్ అయితే మీకు అయితే పోతుందన్నమాట. 2 అవర్ డ్యూరేషన్ టైం అయితే మీకు ఉంటుందండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిలబస్. అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్స్ కవర్ చేయాలి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవి కూడా చూడాలి. నెక్స్ట్ మీకు సీబీటీ టెస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. స్టెనోగ్రఫీ డీకి వచ్చేసి ఇంగ్లీష్ అయితే 50 మినిట్స్ డ్యూరేషన్ టైం అయితే మీకైతే ఉంటుందన్నమాట. ఇవి అంటే పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ పారాగ్రాఫ్‌ని మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్టెనోగ్రాఫర్ సి అండ్ డి కూడా. ఓకేనా. ఆఫ్టర్ సీబీటీ టెస్ట్ అండ్ అప్లికేషన్ విత్ బ్లర్ సిగ్నేచర్ గానీ, ఫోటో సరిగ్గా లేకపోయినా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువైతే ఉంది. ఓకేనా. మంచిగా మీరు అప్లోడ్ చేయండి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే యూఆర్ కేటగిరీకి వచ్చేసి 30% అండి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 25%. ఆల్ అదర్ కేటగిరీకి వచ్చేసి 20% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే 200 మనకి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ వచ్చేసి 200 కదండి. 40 మార్క్స్ వస్తే చాలు మీరు క్వాలిఫై అయిపోయినట్టే. ఇక్కడ అదర్ కేటగిరీస్ ఓకేనా. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 25% మార్క్స్ అంటే 50 మార్కులు అయితే తెచ్చుకోవాలి 200కి. ఓకేనా. ఈజీగానే ఉంటుందండి. పేపర్ అంత డిఫికల్ట్‌గా అయితే ఏమి ఉండదు. అండ్ యాక్షన్ అగెన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ, మిస్‌కండక్ట్ అంటే ఇవేంటంటే ఇప్పుడు ఫ్రాడ్ డీటెయిల్స్ ఏమైనా పెట్టారనుకోండి. ఇవన్నీ కూడా టైప్స్ అనమాట. ఓకేనా. మాల్ ప్రాక్టీస్ చేసిన టైప్స్ మీరు డిబార్ అయ్యే పీరియడ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి లీవింగ్ ది ఎగ్జామినేషన్ వెన్యూ అంటే ఇన్ఫార్మ్ చేయకుండా మీరు ఎగ్జామినేషన్ వెన్యూ నుంచి బయటకొస్తే మీకు 2 ఇయర్స్ అయితే డిబార్ చేస్తారు. ఈ 2 ఇయర్స్ కూడా మీరు ఎస్ఎస్‌సికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ పడినా మీరు అప్లై చేయడానికి లేదు. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌తో మ్యాచ్ అవ్వాలి. అండ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఏదైతే అవుతున్నారో అది మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీతో మీరు మొబైల్ నెంబర్‌తో అది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. పాస్ట్‌లో మీరు ఎప్పుడైనా అప్లై చేసుంటే ఇంకా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓన్లీ వన్ అప్లికేషన్ ఈజ్ అలౌడ్. ఓకేనా. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేదు. ఓకేనా. ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ది క్యాండిడేట్ మస్ట్ రైట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ బట్టే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి సౌత్ రీజియన్‌లో చెన్నై నెంబర్‌కి ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఈ నెంబర్స్‌కి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ చేసినా వీళ్ళు ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్ ఇండియా మనకి ఏంటంటే మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుందని మనం చెప్పలేమండి. ఇక్కడ మనం ఆల్ ఓవర్ ఇండియాలో మీకు విశాఖపట్నంలో రావచ్చు, విజయవాడలో రావచ్చు, రాజమండ్రిలో రావచ్చు, శ్రీకాకుళంలో రావచ్చు, హైదరాబాద్‌లో రావచ్చు. మనకి ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా రావచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే టైపింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అందరూ కూడా కండక్ట్ చేస్తారండి. అంటే ఇది మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఆర్మీ, నేవీ అంత ఇదిగా ఏముండదు. బెస్ట్ నార్మల్‌గానే మీకు ఈ బీపీ, షుగరు, బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈసీజీ తీస్తారన్నమాట. ఓకేనా. మీ మెడికల్ కండిషన్ అనేది మంచిగా ఉంటే మీకు ఖచ్చితంగా మీకైతే జాబ్ అయితే వస్తుందన్నమాట. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా అవ్వాలి ఏంటో కూడా మనకి పిక్చర్స్‌తో సహా ఇచ్చారన్నమాట. ఓకేనా. ఎలా అవ్వాలి ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్‌గా ఇచ్చారు.
ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.